రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనంలో భాగంగా చార్మినార్ జోన్ లో కలపడం ఖండిస్తూ మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత 11 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా 6 సంవత్సరాల క్రితం బడంగ్పేట్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న సమయంలో కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ప్రజాపాలన పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కార్పొరేషన్ ను ప్రజలకు దూరం చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మీర్పేట్ తుక్కుగూడ కార్పొరేషన్ మున్సిపాలిటీలను ఎల్బీ నగర్ లో కలపడం, పక్కనే ఉన్న బడంగ్పేట్ కార్పొరేషన్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీనిపై కలిసి పోరాటం చేయాలని, ఎల్బీ నగర్ జోన్ లో కలిసేంత వరకు ప్రజా పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ రోజు దాదాపు 60 నుంచి 70 కోట్ల ఆదాయం వస్తున్నటువంటి కార్పొరేషన్ ను తీసుకెళ్లి చార్మినార్ జోన్ లో కలపడం మా బడంగ్పేట్ ప్రాంతానికి 10 కోట్లు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి లేదని ఈ సందర్భంగా నాయకులకు తెలియజేయడం జరిగింది. అన్ని పార్టీలకు గాను తెలియపరచడం ఏంటంటే, మనం అందరం కూడా ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనము మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరచుకునే విధంగా ఈరోజు కొత్తగా ఏర్పడ్డటువంటి తుక్కుగూడ, బడంగ్పేట్, మీర్పేట్, తుర్కెంజాల్, ఆదిబట్ల ఈ ప్రాంతాలను కలుపుకొని మనమే ఒక జోన్గా ఏర్పాటు చేపియాలని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి, మీరందరూ కలిసి వస్తే బాగుంటుందని ఒక అఖిల పక్ష అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి నగర పంచాయతీగా ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాలలోపు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ స్థానికంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో గడిచిన 11 సంవత్సరాలను ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. ఆ 11 సంవత్సరాల ముందు ఉన్నటువంటి నగర పంచాయతీ కానీ, ఇప్పటి వరకు ఉన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అభివృద్ధిలో ముందుండేది. మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఆదాయం 11 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఆదాయం, ఈరోజు ఉన్నంత ఆదాయం చాలా వ్యత్యాసం. ఈరోజు సుమారు ఒక సంవత్సర ఆదాయము 60 నుండి 70 కోట్ల రూపాయల ఆదాయము ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల. ఈ ఆదాయంతో మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు 32 మంది కార్పొరేటర్లు, వీరి సహకారంతో, పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని గడిచిన 11 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. ఈరోజు 32 మంది కార్పొరేటర్లతోటి ప్రతి కాలనీని, ప్రతి గ్రామాలని, ప్రతి పాత గ్రామాలని కానివ్వండి, ప్రతి కాలనీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వందలాది కాలనీలు ఏర్పడ్డటువంటి వాళ్ళ కాలనీలను ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఆ 32 మంది కార్పొరేటర్లు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఈరోజు ఈ అభివృద్ధికి నోచుకోలేక ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం
ఈరోజు ప్రజా పాలన ప్రజల కోసమే ఏర్పడ్డదని చెప్పి ఈరోజు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజల యొక్క పాలకుల యొక్క దూరాన్ని పెంచడం జరిగింది. ఈరోజు ఏ ప్రాంతంలో ఒక సమస్య వచ్చిందంటే అక్కడ సంబంధించినటువంటి కార్పొరేటర్కు ఫోన్ చేయడము, అక్కడ పోయి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు సుమారు 40 నుంచి 50 వేల ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉంటే ఎక్కడ సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, వారిని ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఆ రోజు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలో పోటీ చేసి ఒక జడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఎలా ఉంటాయో నీకు తెలియదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రోజు స్థానిక సంస్థల లోపల ఆ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ రోజు ఒక ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. ఈరోజు గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో, నగర పంచాయతీల్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది ఈ విషయం తెలుసు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని తెలిసినోడు, అన్ని తెలిసి కూడా ఈరోజు అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాలుగా ఉండేటువంటి ఈ ప్రాంతాలని వ్యవసాయ భూములుగా ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడము సమంజసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. న్యాయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం ఇవాళ ప్రజలు అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా ఉంచుతారు, ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల సమస్యలు అతి త్వరలో తీర్చడానికి ముందుంటాడు ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటే ఈరోజు పాలకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు దూరం చేసే ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రజలు ఏ రోజు కూడా అనుకోలేదు. ఈరోజు మా యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని మా యొక్క రెవెన్యూ జనరేట్ చేసే టైంలో తీసుకుపోయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం అన్యాయం అని చెప్పి ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఇది మాకెంతో అన్యాయము, ఈరోజు ఈ యొక్క మా ప్రాంతాన్ని అభివృద్ధి కుంటుపట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, మరొకసారి ఆలోచన చేయండి. అయినా చేసిర్రు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి ఈరోజు మా ప్రాంతాన్ని జోనల్గా విభజించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క జోనల్లో ఒక 5 జోన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం జీవో తీసి 5 జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్లో భాగంగా ఉన్నటువంటి చార్మినార్ జోన్లో మా ప్రాంతాన్ని విలీనం చేయడము ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంతో మంది ఆ ఓల్డ్ సిటీ అనే చార్మినార్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎంతో మంది వలసలు వచ్చి మా దగ్గర ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పడతా ఉంది, ఇప్పుడిప్పుడే అందరూ అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతము ఎంతో అభివృద్ధిలో ముందు పోతుందన్న టైంలో తీసుకుపోయి ఇటు జిహెచ్ఎంసి హైదరాబాద్ జిహెచ్ఎంసిలో కలిపితివి. అట్లా కూడా ప్రజాప్రతినిధులకు నిరుద్యోగ సమస్య ఏర్పాటు చేసి సైనా ప్రజల కోసం మేమందరం ఉన్నాం, పదవులు లేకున్నా, ప్రజాప్రతినిధులు లేకున్నా ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజల కోసం మెల్లవేళలా ప్రజా సమస్యలు తీర్చడానికి పదవులే అవసరం లేదని చెప్పి మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఈరోజు ప్రజల కోసం పనిచేయాలంటే కూడా ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్లలో కలపడం ఎంత అన్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది, అందరం కూడా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరం కూడా వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది, వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కాకుండా ఈరోజు పక్కకున్నటువంటి మా ఎల్బీ నగర్ సంబంధించిన జోన్లో కలపవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మా యొక్క ప్రజల డిమాండు, మా డిమాండే కాదు, ఇలా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క, ప్రజాప్రతినిధుల యొక్క, పార్టీల నాయకుల యొక్క, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క
ఆశయము ఈరోజు ఈ తీసుకుపోయి ఈ చార్మినార్ జోన్లో కాకుండా ఆలోచన చేసి ఎల్బీ నగర్లో జోన్లో కలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇది కలిపేంత వరకు కూడా మనం ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని ప్రశ్నించి కలిపేంత వరకు ఎల్బీ నగర్ జోన్లో కలిపేంత వరకు మనం అందరం కూడా ఈ ప్రాంతం తీసుకుపోయి ఎల్బీ నగర్ జోన్లో కలిపేంత వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ఈ యొక్క ప్రాంతాన్ని ఎల్బీ నగర్ జోన్లో కలిపేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత పార్టీలకు అతీతంగా అందరి నాయకులకు కూడా పిలుపునిస్తా ఉన్నాను. మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. ఈ ప్రాంతాన్ని కుంటుపడతా ఉంది. మన అభివృద్ధిని నోచుకోలేకపోతాము. మనకున్నటువంటి బడ్జెట్ను తీసుకుపోయి మనకున్నటువంటి రెవెన్యూని తీసుకుపోయి మనకున్నటువంటి ఇప్పుడిప్పుడే రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి మన ప్రాంతాన్ని మన డబ్బులు తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెట్టే ప్రయత్నం కుట్ర జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుమారు 60 నుంచి 70 కోట్ల ఉన్నటువంటి సంవత్సరం ఆదాయాన్ని ఈరోజు సుమారు అందులో మనకు 10 కోట్లు కూడా డెవలప్మెంట్ కు నోచుకోలేని ప్రాంతంగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా పోరాటం చేద్దాం. ఈరోజు ఈ యొక్క జోన్ చార్మినార్ జోన్ కలిపినటువంటి మన బడంగ్పేట్ మున్సిపాలిటీని ఎల్బీ నగర్లో కలిపేంత వరకు కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ముఖ్యంగా ఈ యొక్క మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారికి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. అయ్యా, ఈ ప్రాంతాన్ని కుంటుబట్టే చేయకండి. మా ప్రాంతము అభివృద్ధిలో ముందున్నాం. అభివృద్ధి అనేది మాకు అవసరం. ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలిపితే మేము అన్యాయం అయిపోతాం. నిజంగా కూడా పసి కూనలమైపోతాం. ఈ రోజు ఉన్నటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేయకు. మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే ఈరోజు ఎల్బీ నగర్ జోన్లో కలపమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మా పక్కకున్నటువంటి తుక్కుగూడెం తీసుకుపోయి మా పైన ఉన్నటువంటి తుక్కుగూడెం తీసుకుపోయి ఈరోజు ఎల్బీ నగర్ జోన్లో కలిపినావు. మేము తుక్కుగూడెం ఎల్బీ నగర్ జోన్లో ఎందుకు కలిపినామని క్వశ్చన్ చేస్తలేం. దాంతోపాటు మా యొక్క ప్రాంతాన్ని కూడా మా యొక్క బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని కూడా ఎల్బీ నగర్ జోన్లో కలపమని చెప్తా ఉన్నాం. పైన ఉన్న తుక్కుగూడెం ఎల్బీ నగర్ జోన్లో కలిపినావు. మా కింద ఉన్న మీర్పేట్ని ఎల్బీ నగర్ జోన్లో కలిపినావు. మామూలను కూడా ఎల్బీ నగర్లో జోన్లో కలపమని చెప్పి శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మా ప్రాంతం ఎల్బీ నగర్ జోన్లో ఉండాలి. మా ప్రాంతం ముందుకు పోవాలంటే ఎల్బీ నగర్ జోన్లో ఉండాలి. ఎప్పుడైనా మాకు అధికారులు అందుబాటులో ఉండాలంటే ఎల్బీ నగర్ జోన్లో ఉండాలి. మేమందరం కూడా మీకు వీలైనప్పుడల్లా కావంటే మేము కోరుకునేది ఒకటే, వీలైన పరిస్థితులు ఎప్పుడు కూడా మీకు ఈ ప్రజలకు మీరు బాగు చేయాలని కోరుకోండి. ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలని కోరుకోండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనుకబడతానం చూడకండి అని చెప్పి ఈ ప్రాంత వాసిగా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈరోజు తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ 2 చేతుల దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ఉద్యమించి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలి వంచైనా హెచ్చరించైనా రిక్వెస్ట్ చేసైనా వినతి పత్రం ఇచ్చైనా దండం పెట్టైనా చివరికి మన ప్రాంతాన్ని ఎల్బీ నగర్ జోన్లో కలపాలని చెప్పి ఎల్బీ నగర్ జోన్లో విలీనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఒకటే తెలియపరుస్తా ఉన్నా, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రాంతం హైదరాబాద్ సంబంధించిన చార్మినార్ జోన్లో కలిపినట్టయితే మన అభివృద్ధిలో వెనుకబడిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యమై ఈ ప్రాంతాన్ని ఎల్బీ నగర్ జోన్లో కలిపే విధంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క ప్రాంత కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. మీరు కూడా పోరాటం చేయండి. మీరు కూడా మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. మీరు కూడా మీ శ్రీధర్ బాబు దగ్గరని కలవండి. కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనుకబడకుండా ఈ ప్రాంతాన్ని చార్మినార్ జోన్ కాకుండా ఎల్బీ నగర్ జోన్లో కలపవలసిన అవసరం ఉందని చెప్పి మాతో పాటు కలిసి రండి. కలిసి వెళ్ళి వినతి పత్రం ఇద్దాం. సీఎం గారిని అడుగుదాం, మంత్రి గారిని అడుగుదాం, స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుదాం. స్థానిక ఎవరిని కలవాలంటే వాళ్ళని కలిసి మనము
ఈ యొక్క ప్రాంతాన్ని ఎల్బీ నగర్లో కలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు పోయే విధంగా మనం అందరము కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులు, వివిధ పార్టీల నాయకులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ప్రజలందరికీ, ప్రజలారా మీరందరూ ఉద్యమించండి. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించండి. మీరు ఈ రోజు మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఈ ప్రభుత్వము చెవులు వినిపించేంత వరకు కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ప్రాంతం వెనుకబడిపోతుంది, మనం అభివృద్ధి పరచుకోలేము. కాబట్టి మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా, మీకు ఏ విధంగా దోస్తే ఆ విధంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా మీ వాయిస్ని వినిపించండి. మీ వాయిస్ ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియండి. మీ వాయిస్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరొకసారి కళ్ళు తెరిపించి ఈ యొక్క బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని ఎల్బీ నగర్ జోన్లో కలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలుపుదాం, నడుము బిగిద్దాం, ముందుకు కొనసాగుదాం అని చెప్పి పిలుపునిస్తున్న ప్రజలారా, రండి, కదలి రండి, ఉద్యమిద్దాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ఎల్బీ నగర్ జోన్లో కలుపుదామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.